హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనము ఒక కుటుంబాన్ని ప్రయత్నిస్తే బాగు చేయొచ్చు. ఒక జాతిని కాపాడొచ్చు. మరీ గట్టిగా అనుకుంటే ఒక దేశాన్ని మంచి వ్యక్తిత్వం వికాసంతో కొందరిని మార్చొచ్చు. విద్య తక్కువ ఉన్న వాళ్ళకి విద్య నేర్పించవచ్చు. పనులు లేకుండా కష్టపడుతున్న వారికి పనులు కల్పించవచ్చు. కానీ మనిషికి పట్టినటువంటి సోమరితనం, ఏ మనిషికైతే సోమరితనం ఉంటుందో ఆ సోమరితనం మనంగా ఎవరికి దాన్ని సాయం చేసి మార్చలేము. శిక్షనిచ్చి గాడిలో పెట్టి వాళ్ళకి కొన్ని విద్యాబుద్ధులు, కొన్ని మంచి మాటలు చెప్పి కొంత దారికి తేవచ్చు. కానీ తన పేదరికాన్ని, తన సోమరితనాన్ని, తను అనుకున్న విధానాన్ని తను మాత్రమే మార్చుకోగలడు. సాక్షాత్తు ఇంకా భగవంతుడు వచ్చి మార్చాలేమో తప్ప మన తాలూకు గుణాన్ని మనం తప్ప ఎవరు మార్చగలరు? మనకున్నటువంటి రహస్యాలు, మనకున్నటువంటి దొంగతనాలు, మనకున్నటువంటి కామ క్రోధాలు ఏవైతే జ్ఞానాన్ని కప్పబడి ఉంచుతాయో, కామం అంటే నాకు ఇది కావాలి, ఈ ఆస్తి సంపాదించాలి, ఈ బంగారం కావాలి, ఈ డబ్బు కావాలి, ఈ మేడలు కావాలి, ఈ ముద్దులు కావాలి, ఈ భూములు కావాలి, పుట్టలు కావాలి, అటువంటిది ఏది కోరికైనా సరే అది కామంతో సమానం. క్రోధము, వాడు చేస్తున్నాడు, నాకెందుకు, నేను చేయలేను, నేను గొప్ప అని సాత్విక అహంకారం, నేనని గొప్ప, నా మాటే చెల్లాలి, ఎవడరా వాడు, ఇవన్నీ క్రోధము. ఈ రెండు నువ్వుగా నేను కానీ ప్రయత్నించాలి. భగవంతుడు మార్చాలి తప్ప మారవు. అందుకే మన జ్ఞానం కప్పబడి ఉంటుంది. నేనేనే మీరేనే, ఏదో మాటలు చెప్తున్నాడు కదా మా అన్నయ్య అంటే కాదు, నేను కూడా దాన్ని జయించలేకపోయాను. సద్గురువు కావాలి, నిరంతరం భగవన్నామస్మరణ చేయాలి, పెద్దల సేవ చేయాలి, మంచి స్నేహితులు మాట వినాలి, ఆచరణలో పెట్టాలి. అయితే ఎంతో కొద్ది గొప్ప మారచ్చు. కానీ పూర్తిగా ఆ రెండుని భిన్నంగా మార్చేస్తే ఇంకా మహాజ్ఞాని అతను. ఈయన అనుకున్నవన్నీ సాధించగలడు. అది చిన్నప్పుడు సాధ్యం, కొంచెం వయసు అయిన తర్వాత పెద్ద సాంగత్యం ఉంటే సాధ్యం, ఇంక భగవంతుడే మారిస్తే అది నిజమే సాధ్యం. ఇది కాకుండాను పేదరిక విషయం వస్తే తనకు తానే మార్చగలడు. కొందరు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని చదివించడం కోసం ఆర్నిస్లా కష్టపడి సంపాదించి, ఆ తల్లి ఉందంటే ఇంటి దగ్గర అన్నీ వండి పెట్టి భర్తకి పిల్లలకి పెడుతుంది. చివరికి తన కంచంలో ఏమీ ఉండదు, ఏ కూర నార ఉండదు, ఏదో కొంచెం కొద్దిగా పెట్టుకొని ఆ ఉన్నది చలిదన్నమో ఉదయందో నీళ్ళు పాలు కలుపుకొని తాగేసి తినేస్తుంది. ఆవిడకి అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఇళ్ళు ఉంది, పాస్తులు ఉన్నాయి. కానీ తన పేదరికాన్ని తను వదిలించుకోవాలా మనమా చెప్పండి? పిల్లలకు పెడుతున్నావు, భర్తకు పెడుతున్నావు, వచ్చిన చుట్టం బంధువుకు పెడుతున్నావు, నువ్వెందుకమ్మా తినవు? మంచి కూర చారు తినడానికి నీకు లేదా? నువ్వు తినవు. ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు వదిలించుకోగలరా? నేనా చెప్పండి? లేదు. ఇంకొక తండ్రులు ఉన్నారు, భార్యకి బట్టలు కొంటాడు, పిల్లలకి బట్టలు కొంటాడు, బంధువులకు బట్టలు కొంటాడు, అమ్మా నాన్నకి బట్టలు కొంటాడు, అక్కలు చెల్లెళ్ళకి చీరలు అన్ని బట్టలు కొంటాడు, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు గిఫ్ట్లు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వాడు మాత్రం చిరిగిపోయిన బనియాను, చిరిగిపోయిన లింగి, చిరిగిపోయిన షర్టు, పాత బట్టలతోనే ఉంటాడు. తినేసరికి ఎందుకున్నా నేను ఖర్చు పెట్టుకోవాలి, చేయాలి, పిల్లలకి ఏదైనా కొందాం. వాళ్ళకి పంచభక్ష పరమాణాలు పెట్టి ఈయన మాత్రం తినడం. పిల్లలు ఫీజు కట్టాలి, డబ్బులు ఇలా ఖర్చు పెడితే ఎలా అవుతుందండి? కష్టం. ప్రతి రూపాయికున్ను పిల్లలకి ఎలా బట్టలు కొనాలి, బూట్లు కొనాలి, వాళ్ళకి మంచి సాక్సులు, టైలు, కోట్లు, బుక్కులు, వాళ్ళకి సైకిళ్ళు, బళ్ళు. వీడిప్పుడు కాలం నడుస్తూనే ఉంటాడు. ఆ భగవంతుడు ఏం పరీక్ష పెట్టలేదు కదా, ఏమైనా కొనుక్కోవద్దు అనలేదు కదా, ఏమైనా తినొద్దని అనలేదు కదా. కానీ తన ఆరోగ్యం పోతే చివరికి భార్యాభర్తలు మందులు కూడా వేసుకోవడానికి, అంటే మందులు కొనుక్కొని డబ్బులతో వేసుకోవడానికి ఎందుకు కష్టమని
ఏదో తలనొప్పి జ్వరం వస్తుంది, వాడు కిడ్నీలు పోవచ్చు, వాడు బీపీ అయిపోవచ్చు, ఫ్యాటీ లివర్ అయిపోవచ్చు, క్యాన్సర్ పట్టుకోవచ్చు, టీబీ పట్టుకోవచ్చు, డైలిసిస్ ఇది కిడ్నీ డైలిసిస్ జరుగుతుంది వదినే, దానికి నాకు అండగా రావటం లేదు. మొత్తం ఆ రక్తం అంతా సరఫరా చేస్తుంటారు. ఆ మిషన్లు పెట్టేసినా సరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పట్టుకెళ్తారు కానీ మందులు తినడు. పెన్షన్ కోసం చూస్తుంటాడు, అది రాగానే పిల్లలకి ఏవో కొనిసి పెడతాడు. ఈ పేదరికం ఎవడు, నువ్వు నేను ఇటువంటి పేదరికాన్ని తీర్చగలమా? కోట్ల కొద్ది ఆస్తున్న కూడా పేదరికంతోనే ఉన్నారు, నమ్మండి. ఈ పేదరికం అనేది ఎవడు ప్రయత్నించినా సరే సమూలంగా నిర్మూలించలేడు. ఎన్ని జబ్బులు వచ్చినా, క్యాన్సర్స్ వచ్చి కరెంటు పెట్టుకుంటున్నారు, కానీ మంచి తిండి తినరయ్యా, మంచి భోజనం చేయరు, పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం మందులు కొనుక్కోరు. దిశ 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 ఏమవుతులే, వాడు చదువులు అయిపోతే సరే, వాడు చక్కగా చదువు అయిపోతే బాగా కష్టపడితే జాబ్ వస్తుంది, మంచి పిల్లలకి పెళ్లి చేస్తాం, బస్ టాటా బాయ్ బాయ్ నాన్న ఉంటాను, వెళ్ళిపోతారు. ఏ అమెరికా, ఏ జపాను, లేదా ఆంధ్రలో, హైదరాబాద్లో, ఏ విజయవాడలో, ఈ ఇండియాలో బెంగళూరులో, చెన్నైలో ఉంటారు. హలో డాడీ మమ్మీ బాగున్నారా? వీడి డాడీ మమ్మీ అనేసరికి వీడికి నిజంగా మంచి బలమైన టానిక్ వేసినట్టు ఉంటుంది. ఇలా ఎన్నో కుటుంబాల్లో మనుషులు ఇలాగే జీవిస్తున్నారు. ఎవరో వస్తారు, ఎవరో తీసుకెళ్తారు, ఎవరో పెడతారు, ఎవరేం పెట్టరు. ఉన్న దాంట్లో మనకన్నా అస్సామీస్ బెటరు. నేను డ్యూటీలు చేసినప్పుడు నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, 7 సిస్టర్స్, అవి అరుణాచలం, ఆ రోజు సంపాదించారు, ఆ రోజు తిన్నారు, 2 రోజులు మళ్ళీ వెనుక్కుంటారు, డబ్బులకి దాచుకోరు, తింటారు బాగా ఆరోగ్యంగా, నాన్ వెజ్ బాగా త్రాగుతారు, ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. 2 రోజులు మళ్ళీ డబ్బులు కష్టపడితే వస్తే మళ్ళీ తింటారు, లేదంటే ఆకొని ఉంటారు. మనకన్నా 3 దిన బెటర్ వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇంతగా ఆలోచించరు. మన అందరితో విష్ చేస్తూ చక్కగా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళలాగా హ్యాపీగా ఉంటారు. కానీ మనం ఎందుకు కుటుంబము, పిల్లలు, వ్యవస్థ బాగా పట్టించుకుంటాం. భార్యకి బంగారం కావాలి, ఇవాళ 1,60,000, 12 గ్రాముల మంది తులం, 1,60,000 రూపాయలైనా పర్లేదు కొంటాం. ప్రగల్భాలు, మా తమ్ముడు భార్య ఈ మధ్యన ఏదో కొన్నట్టు ఉంది, ఏమండి మా అన్నయ్య భార్య మధ్య మంచి చీర తీసుకుందండి, 4,000 అయింది, 5,000 అయింది, మనకేంటే 10,000 తీసుకుందాం ఇది చెప్తాడు. అక్కడికి వెళ్ళి సావుకారి దగ్గరికి వెళ్ళి ధాన్యం ఇస్తున్నావు 15,000 అంటాడు, 15,000 చీర తెమ్మంటాడు. ఏమయ్యా నువ్వు 1,000 రూపాయలు కాటన్ చీర కట్టుకుంటే నీకేమైనా నామూషే? ఆ 14,000 రూపాయలు మిగిలిన తర్వాత ఏదో రేపు దీన్ని ఖర్చుకు కావు, వాడుకుందో వాడు ఏదో కొన్నాడు, నేనెందుకు కొనాలి, నా దగ్గర ఉన్నప్పుడు కొనుక్కుందాం. కానీ ఆవిడ విందు, వీడు కూడా దేంట్లో తక్కువ అవడం, ఒకటే తల నస, ఇల్లు కట్టలేదు, భూములు కొనలేదు, బంగారం కొనలేదు, డబ్బులు లేవు, మేడలు లేవు, మిద్దులు లేవు అని అమ్మ కొడుకు మాడిపోయిన వాడు రోజుకి 500 కూలికి వెళ్తున్నాడు. ఆ కూలి తెచ్చుకొని చక్కగా నీకు ఏవో 4 నూకలు తెస్తే వండుకొని హాయిగా తినుకొని ఉండు, ఆ మాత్రం కూర, ఆ మాత్రం అన్నం పెట్టుకొని. ఎవడయ్యా మన పేదరికాన్ని నిర్మూలిస్తాడు? మనకు మనం కష్టపడి, మనకు మనం దాన్ని ఖర్చు పెట్టి, మనకు మనం ఆనందంగా ఉంటే పేదరికం పోదు తప్ప, ఎవడో ఒకడు ఏ గవర్నమెంట్ మనకు సాయం చేసి ఈ 4,000, 5,000 పెన్షన్ ఇస్తే అయిపోద్దయ్యా. అందుకే మీ ఆరోగ్యం చక్కగా చూసుకోండి, మీరు సంతోషంగా ఉండండి, మీ కాడ ఉన్నదాంతో ధనవంతులుగా ఫీల్ అవ్వండి. తర్వాత ఉంటే పిల్లలు, కుటుంబాన్ని పోషించండి, చెయ్యండి, కాదనలే, చదివించండి, అన్నీ చేయండి. కానీ మనకు మనం మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలి. ఎవరో వచ్చి మన పేదరికాన్ని మనకెప్పుడు కూడా నిర్మూలించలేరు. దయవుంచి మనం ఎవరం పేదలు కాకూడదు. హృదయంలో మనందరం మనసులో పేదరికాన్ని ఉంచుకోకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా మీ సైనికుడు. జై హింద్, జై భారత్. నా మాట నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.